ప్రజాపాలనలో బతుకులు రోడ్డు పాలు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం. కోదాడలో రైతులకు సిఐ బెదిరింపులు, రుణమాఫీ అడిగితే కేసు పెడతామన్న పోలీసు, పాలకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి గెంటివేత, సూర్యాపేటలో సర్కారీ దవాఖానలో సిరంజీలకు కొరత, భూపాల్పల్లిలో పేద వృద్ధుల ఇల్లు కూల్చివేత. రాష్ట్రంలో విస్తరిస్తున్న బుల్డోజర్ సంస్కృతి, పేదోడి ఇళ్లను కూల్చివేస్తున్న సర్కార్. జీతాల కోసం జిహెచ్ఎంసీ కార్మికుల ఆందోళన, వానలో బైఠాయించిన పట్టించుకొని అధికారులు. వనస్థాళీపురం మార్కెట్లో అధికారుల విధ్వంసకాండ, నిర్బంధాలతో బెంబెలెత్తుతున్న సామాన్యులు. ఏమున్నదక్కో అన్నట్టుగా ఉంది నేడు రాష్ట్రంలో పరిస్థితి. ఎటు చూసిన ధర్నాలు, నిరసనలు, ఇండ్ల కూల్చివేతలు, అరెస్టులు, ఆసుపత్రులలో మందుల కొరత, రుణమాఫీ కోసం ధర్నాలు, ఇండ్ల నుంచి గెంటివేతలు, అడిగితే అరెస్టులు. రేవంత్ సర్కార్ ఏలుబడిలో ఏం అనేటట్టు లేదు, ఏం చేసేటట్టు లేదు అన్నట్టుగా ఉంది. పేదలపై ఆసుపత్రులలో చిత్కారాలు, రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, పేదోడిని ఇంటి నుంచి గెంటేస్తున్న అధికారులు, జీతాల కోసం నడి రోడ్డుపై ధర్నాకు దిగిన పారిశుద్ధ కార్మికులు. ఓటేసి గెలిపించినందుకు ఇది తమకు దక్కిన ఫలితం అంటూ జనం కన్నీళ్లు పెడుతున్నారు. దీని మీద ఏంది కథ? ఏం చేస్తారు ఇవాళ? అయితే ఇక్కడ ఏందంటే, ఇక్కడ ముందు కోదాడలో సిఐ గారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు. ఎప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఉండరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య గారే ఉండరు. కోదాడల ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గారు పద్మావతి రెడ్డి గారు. రైతులకు సిఐ బెదిరింపులు అంటే ఎందుకు బెదిరిస్తున్నారు? ఇచ్చిన హామీలను అడిగితే కేసు పెడతావా? రుణమాఫీ అడిగితే కేసు. పద్మాదేవేందర్ రెడ్డి గారు మీకేమన్నా నెల పర్సనల్ గా జీతం ఇస్తున్నారా? మరి పద్మాదేవేందర్ రెడ్డి గారి కోసం పనిచేస్తావా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తావా? సిఐ గారు మానుకోవాలి. జర నీ పేరు తెలిస్తే, నీ నెంబర్ తెలిస్తే చెప్పేటోండి. ఇంకోటి, ఇక ఇక్కడ మొన్ననే పాలకుర్తులు ఆమె యశస్విని రెడ్డి ఉన్నది కదా, యువ ఎమ్మెల్యే. ఆమె ఏమన్నదంటే, హైడ్రా మాకు కూడా రావాలి, పాలకుర్తికి హైడ్రా రావాలి, అందరి బతుకుల్లో మన్ను పోసిపోవాలి అన్నది. తీరా చూస్తే అక్కడ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నుంచి గెంటేస్తున్నారట వరంగల్. యశస్విని రెడ్డి గారు హైడ్రా రావాలన్నారు, బాగానే ఉంది. మరి మీరే కబ్జాలు చేసింది, మీ కులపోలే. అక్కడ ఉన్నదంతా దొరలే కబ్జాలు చేసింది. అక్కడ సామాన్యులు ఎవరు కబ్జాలు చేయలే. సరే, కబ్జాలు చేసిన వాళ్ళు దొంగలు ఏదో రోజు బయట పడతారు, కానీ ఈ డబుల్ బెడ్రూమ్ల నుంచి ఎందుకు వెళ్ళగొట్టినమ్మా? పేదోళ్ళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకి ఎందుకు వెళ్ళగొడుతున్నారు? ఇక ఇదొకటి. ఇక సూర్యాపేటలో సిరంజీలకే దిక్కు లేదట. హాస్పిటల్ ఎక్కడైనా స్టేట్లో మొత్తం అంతే ఉంది, సిరంజీలకి దిక్కు లేదట. ఇక భూపాల్పల్లిలో పేద వృద్ధుల ఇండ్లు కూల్చివేత. అసలు నువ్వు తెలంగాణను మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినావా ఏంది ముఖ్యమంత్రి గారు? పునర్నిర్మాణం కాదు, మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి వచ్చింది. నువ్వు ఇవ్వవలసింది పోయి ఉన్న వాటిని కూలగొట్టుకుంటూ పోతే ఎట్లా? అయితే ఇది ఒకటి ఏమున్నది, వీళ్ళు 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు కదా, అవి వీళ్ళ టార్గెట్ అది కాదు. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ కూల్చేస్తారు. 2 లక్షల పేదోళ్ళ ఇండ్లను కూల్చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇచ్చే ఇండ్లకు బదులు ఉన్న ఇండ్లను కూల్చివేయడమే వీళ్ళ ప్రజా పరిపాలన సర్కారు యొక్క విధానం. ఇక అంతకంటే ఏం లేనట్టు కనబడతాను. రాష్ట్రంలో విస్తరిస్తున్న బుల్డోజర్ సంస్కృతి వచ్చేసింది రాష్ట్రానికి బుల్డోజర్ సంస్కృతి వచ్చింది. ఇక బుల్డోజర్ అంటే వినాశనమేనా? నిర్మించడానికి ఏమున్నది? కూల్చివేతలే. అన్ని ఎటు చూసినా కూల్చివేతలే. ఇక ఒకవైపు కూలగొట్టిన ఇండ్లకు సంబంధించిన ఆ దుమ్ము, ఆ ఇటుక పిల్లలు, ఆ గోడలు ఈ కార్మికులతోటి ఎత్తిపోయిస్తాను. వీళ్ళకేమో జీతాలు ఇస్తలేదు. వాళ్ళ ఇండ్లు కూడా కొట్టిస్తే ఆ ఇండ్లు మళ్ళీ శుభ్రం చేసడానికి ఈ కార్మికులను వాడుకుంటాను, కానీ వీళ్ళకేమో జీతాలు ఇస్తలేరు. వనస్థాళీపురం మార్కెట్లో అధికారుల విధ్వంసకాండ. మరి ఏం చేసిండు? అక్కడ కూడా